మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం. తిరుమల పైన ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది. కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టు ఎన్నికలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పట్లో తీసుకున్న నిర్ణయం. నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం. అది కొంచెం స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది. ఆ రోజు పోతే మనం స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది. ఇప్పుడు 10 days అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు. అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం. కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిక్ టెంపుల్. ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు. అవన్నీ నేను ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలన్నా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పి పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అది అడిగాను. రెండోది అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీళ్ళు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికి కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పింటే జరగాలంటే కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అలా. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. Sir, will the tokens be issued over the online mode as well? Will the tokens be issued over the online mode as well? Yes, it has to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద
దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్. Sir, we've been told 12th midnight the ticket issue will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. So one ఈసారికి ఓన్లీ టోకన్స్ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 దిక్కులు ఇస్తారా, ఎట్లా చేస్తారా అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు. So between 2014 and 2019, sir, the average footfall when it was 2-day affair, when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, Modaikla Jekkontumni spillover will have that in the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrims or darshan. No, నేనేమంటానంటే we'll go through all these things. Which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. సార్, 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. అన్ని విషయాలు విజిలెన్స్ కూడా ఇక్కడ కొండ మీదే ఉంటున్నారు, తిరుపతిలో వాళ్ళు పట్టించుకోవాలి పూర్తిగా. నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్లాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని, ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి, ఆ పిల్లగాడు, ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలుండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయిండు అనుకున్నారు.